హైదరాబాద్లో ఆకతాయిల ఆట కట్టించే షీ టీమ్స్ ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన బోనాల పండుగ సందర్భంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 305 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకున్న కొందరు పోకిరీలు వారిపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారిపై నిఘా పెట్టిన షీ టీమ్స్ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంది. ఇందులో 289 మంది పెద్దవారు ఉంటే 16 మంది మైనర్లు ఉన్నారు. 173 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి బుద్ధి చెప్పాయి షీ టీమ్స్. మరో 5గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 3 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. తెలంగాణలో నేరస్తులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు డీజీపీ జితేందర్. న్యాయస్థానాల్లో శిక్ష పడేలా ఆధారాలు సేకరించి పక్కా ప్రణాళికతో కృషి చేస్తున్నామన్నారు. తీవ్రమైన నేరాల్లో ఊరి జీవిత ఖైదు పడేలా చూస్తామన్నారు. చిన్నారులు మహిళల పట్ల జరిగే నేరాల్లో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించారు. మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడితే ఏమాత్రం సహించబోమని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాగే తెలంగాణను పట్టి పీడిస్తూ యువతీ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న డ్రగ్స్, గాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఇప్పటికే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించామన్నారు తెలంగాణ పోలీసులు.